హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చాలా కొత్తగా చేసుకుందామా బ్రోకలీ రోటి పచ్చడండి. అయితే కొంచెం ముందు పల్లీలు తీసుకోవాలి. నేను గుప్పుడు తీసుకున్నాను. పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అవుతున్న టైంలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ కన్నా తక్కువ అర స్పూన్ జీలకర్ర, మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కూడా మీరు ఎంతైతే కారం తినగలరో అంతే పచ్చిమిర్చి తీసుకొని దాన్ని ఫ్రై చేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చి మగ్గడానికి ఇలా మూత పెట్టుకొని ఉంచుకుంటాం. పచ్చిమిర్చి ఇలా మగ్గటం స్టార్ట్ అయ్యాక నేను పుదీనా, కొత్తిమీర 2 ఈక్వల్ పోర్షన్స్‌లో తీసుకున్నాను. పుదీనా కన్నా కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా బావుంటుంది. మాకు పుదీనా వద్దు అనుకుంటే మీరు కొత్తిమీర ఒక్కటే తీసుకోవచ్చు. కాకపోతే కొత్తిమీర మాత్రం ఎంత ఎక్కువైతే అంత మంచిదండి. అంత బావుంటుంది. మరీ డామినేట్ చేసేయకూడదు గానీ కొంచెం ఎక్కువుండాలి. నార్మల్ టమాటా, కొత్తిమీర పచ్చడి కన్నా కొంచెం కొత్తిమీర ఎక్కువుండాలి. అదంతా ఫ్రై అయ్యాక పక్కన తీసుకోవాలి. అప్పుడు సేమ్ అదే ప్యాన్‌లో నేను 3 టమాటాలు తీసుకున్నాను. కొంచెం బ్రోకలి, వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా మగ్గించాలి. ఆ మగ్గిన టైంలోనే మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోండి. అప్పుడే మగ్గుతుంది. అయితే ఫస్ట్ మనం పల్లి ఇవన్నీ చేసుకున్నాం కదా! అది ముందు కచ్చాపచ్చా రుబ్బుకొని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మీరు బాగా మిక్సీ పట్టుకోండి. నేను ఇందులో కొంచెం పసుపు, ఉప్పు మీరు టమాటాలు మగ్గిస్తున్నప్పుడే ఏసుకోండి. తర్వాత చూసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం నార్మల్ పోపే యాడ్ చేసుకొని ఈ చట్నీలో కలుపుకొని ఇడ్లీలోకి గానీ, దోసల్లోకి గానీ, రైస్‌లోకి గానీ, ఆఖరికి చపాతీలోకి తిన్నా కూడా చాలా బావుంటుందండి. ఎప్పుడు చేసే రోటి పచ్చడ్ల కన్నా ఇది కొంచెం వెరైటీ. ఎందుకంటే బ్రోకలీ మనం ఎక్కువ సలాడ్స్‌లో యూజ్ చేస్తాం తప్ప ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.